హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లోకీ కిచెన్స్. ఏంటి ఈరోజు కొత్తగా చెప్తున్నా అనుకుంటున్నారా? చికెన్ కర్రీ సింపుల్గా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఈజీగా ఉండేటట్టు చూపిస్తున్నా చూడండి. నేను ఫస్ట్ ఫ్రై చేద్దాం అనుకున్నా, మా హస్బెండ్ వచ్చి వద్దు అన్నారు. సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా, మీరు తక్కువ వేసుకోండి కర్రీ కాబట్టి. ఫస్ట్ చికెన్ కడగాలి, చికెన్ కడిగే వంట చేయాలి. చికెన్ కడగకుండా చేస్తే వాళ్ళు ఎట్లాంటి వాటర్లో కడుగుతారో ఏమో. సో ఫస్ట్ చికెన్ ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి అందులో చికెన్ వేయండి. చికెన్ వేసి కలిపి 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 మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది, కలుపుకోండి. ఎందుకంటే మాడిందనుకో మాడు వాసన వస్తుంది. సో కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేయండి. అట్లా ఒక 2-3 టైమ్స్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏం చేయండి అంటే పసుపు వేసుకోండి. కొంచెం కర్రీ మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటున్నా నేను, కొంచెం ఎక్కువ పైనంగా వేసుకున్న తర్వాత మగ్గనివ్వండి. చికెన్ మంచిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు మంచి స్మెల్ రాగానే జింజర్ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 3-2 మినిట్స్ ఉంచిన తర్వాత కారం వేసుకోండి. మాడగొట్టకండి కూర, నాదేం మాడతలేదు. మాడగొట్టకుండా మంచిగా మూత పెట్టుకుని కలుపుకోండి. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినంత కారం వేయండి. తర్వాత మీకు నచ్చినంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. మళ్ళీ పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు కొన్ని వాటర్ పోసుకోండి. స్కిప్ అయింది ఇందులో వీడియోలో వాటర్ వేయడం. కొన్ని వాటర్ పోసుకొని మూత పట్టండి. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అని పోసుకోండి. అలా అని బురద చేయకండి. మంచిగా కర్రీలాగా వండండి. మంచిగా వాటర్ అన్నీ ఇట్లా చిక్కగా అయినాక కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఒకవేళ గరం మసాలా వద్దు అనుకుంటే ధనియాల పొడి అన్న వేసుకోండి. నేనైతే ధనియాల పొడి వేస్తున్నా, గరం మసాలా వేస్తలేను. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని దింపేయండి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయింది కర్రీ, మాత్రం చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.